హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్లీ మేము ఉంటున్నటువంటి హౌస్లోని ఒక రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లోని యాక్చువల్ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. దీంట్లోని మేము యూజ్ చేసేది ఒకటే, బట్ ఒకటైతే అసలు యూజ్ చేయమన్నమాట. దీంట్లో అన్నీ కూడా పెట్టేసి ఉన్నారు, లైక్ కాట్ కానీ కబోర్డ్ కానీ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఇవైతే మేము ఏమీ యూజ్ చేయము. మా హస్బెండ్ కూడా ఈ రూమ్ను జస్ట్ ఓన్లీ బట్టలు పెట్టుకోవడానికి దాన్ని మాత్రమే యూజ్ చేస్తారనమాట. నేను రాకముందు నుంచి కూడా ఈ రూమ్ అయితే ఇంకా మా హస్బెండ్ చేరినప్పుడు క్లీన్ చేసుకున్నదే. చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ రూమ్ అయితే క్లీన్ చేసేది లేదనమాట. జస్ట్ కబోర్డ్లో అయితే బట్టలు పెట్టుకుంటారు, ఇంకంతే. అది తప్ప ఇంకా అసలు క్లీనింగ్ అయితే ఏమీ లేదు. దాదాపుగా 4 ఇయర్స్ పైన అవుతుంది. నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది కదా. సో ఇంక అప్పటి నుంచి ఈ రూమ్ క్లీన్ చేసింది లేదు. ఏదైనా కొన్నా కూడా తీసుకొచ్చి లగేజ్ బ్యాగ్స్ కానీ ఏమైనా పర్చేస్ చేసినవి అన్నీ కూడా కవర్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇదంతా కూడా ఒకరోజు క్లీన్ చేయాలని ఫిక్స్ చేసుకున్నాము. బట్ బయట నుంచి ఒకరిని పెట్టుకొని క్లీన్ చేయించుకుందాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్ అయితే ఆ రోజు హాలిడే అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఆయనకు ముందే డస్ట్ ఎలర్జీ అయితే ఉందన్నమాట. ఇంకా ఆయన సిక్ అవుతారని చెప్పేసి ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను. నువ్వు ఎప్పటి నుంచో క్లీన్ చేయించుకుందాం అనుకున్నాం, కానీ వేరే వాళ్ళని పెట్టి కుదరట్లేదు. సో ఇంకా మా హస్బెండ్ స్టార్ట్ చేస్తుంటే ఇంకా తనకి డస్ట్ ఎలర్జీ ఉంది, నాకు కూడా ఎలర్జీ ఉంది. ఒకవేళ నేను సిక్ అయినా కూడా పర్లేదు, కానీ తన సిక్ అవుతే మాత్రం చాలా హెడ్ఏక్ అనమాట. అందుకే నేనే క్లీన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా మొదలు పెట్టాను. ఇక్కడ నేను కవర్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా వాష్ చేసిన క్లోత్స్ అన్నీ కూడా లాండ్రీ నుంచి ఇలా కవర్లో పెట్టేసి హ్యాంగర్ అయితే ఇచ్చి ఇస్తారనమాట. సో మొత్తం అక్కడ ఉన్న కవర్స్ అన్ని క్లియర్ చేశాక చూసారా ఎంత డస్ట్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి కవర్స్ అయితే ఉండి వాళ్ళంతా కూడా అవన్నీ కూడా ముక్కల్లాగా అయిపోయాయి అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, కవర్స్ అన్ని ఇలా షర్ట్స్ అన్ని కూడా లాండ్రీ నుంచి ఇలాగే వస్తాయి. తన ఆఫీస్ వేర్ అన్ని కూడా లాండ్రీకే ఇస్తారు. ఇంకా అందులో కింద అంతా కూడా చాలా డస్ట్ ఉంటే అవంతా కూడా క్లీన్ చేసేసి నేను అంతా కవర్స్ అయితే వేసేసాను. ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా కిచెన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ మధ్యలో ఉన్న డోర్ అయితే వేరే వాళ్ళ హౌస్ అనమాట, అది అటాచ్డ్ హౌస్. ఇంక ఇక్కడ అన్ని కవర్స్ అన్ని వేసేసి నీట్గా క్లీన్ చేసి ఇంక అక్కడ లగేజ్ బ్యాగ్స్ అయితే పెట్టాను. చూసారా మొత్తం అంతా కూడా కవర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తే అన్ని ముక్కలుగా అన్ని కూడా ఇలా అయితే స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇంక మా హస్బెండ్ అయితే వర్క్ ఉందని కాస్త వర్క్ చేసుకోవడానికి అయితే వెళ్తే ఇంకా నేను ఇదంతా కూడా ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇది ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు ఇచ్చినది అనమాట. అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇక్కడ ఇది ముస్లిం వాళ్ళ హౌస్ కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఖురాన్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మేమేం డిస్టర్బ్ చేయకుండా అక్కడే పెట్టేసుకున్నాం క్లీన్ చేసి. ఇంకా దీనికి ఉన్న కటన్ కూడా చాలా డస్ట్ అయితే ఉందన్నమాట. చాలా ఇయర్స్ నుంచి కదా, ఇంకా అదంతా కూడా తీసేసి వాష్ చేసి మళ్ళీ పెడదామని చెప్పేసి, ఇది వాళ్ళు ఇచ్చిన కటనే. ఇంకా నేను వేరే క్లాత్ అయితే పెట్టి ఈ కార్నర్ అంతా కూడా క్లీన్ చేశారు మా హస్బెండ్. ఇంకా నేను మిగతా అంతా నేను క్లీన్ చేస్తానని చెప్పేసి ఇంకా నేను ఇదంతా కూడా చిన్న పీసెస్ అన్నీ కూడా తీసేసి, ఏవైనా గట్టిగా ఉన్న వస్తువులు అయితే ఈ వాక్యూమ్ అయితే అబ్జర్వ్ చేసుకోదు కదా అని చెప్పేసి అవన్నీ ఫస్ట్ క్లియర్ చేసి మొత్తం అంతా కూడా హౌస్ అంతా వాక్యూమ్ పెట్టేశాను. ఎందుకంటే కార్పెట్ ఉంది ఇదంతా కూడా. సో కార్పెట్ ఉన్నప్పుడు మనము నార్మల్గా అయితే క్లీన్ చేయలేము, ఇలా వాక్యూమ్ అయితే పెట్టేది క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం కింద గ్రౌండ్ ఉన్న ప్లేస్ అంతా కూడా క్లియర్ అయితే చేసేసాము. ఇంకా నేను అన్ని కూడా క్లియర్ చేసి ఇస్తున్నాక డస్ట్ అన్ని కూడా మా హస్బెండ్ ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో అయితే వేసేసి వస్తున్నారు అనమాట. నేను అన్ని కూడా కవర్ల విధంగా అయితే పెట్టేసి ఇస్తున్నాను. షాపింగ్ చేసిన ప్రతిసారి అన్ని కూడా కవర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా యూజ్ అయ్యానమాట. ఇప్పుడు మొత్తానికైతే అన్ని కార్నర్స్ అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు మధ్యపాటు అయితే ఉందన్నమాట సెంటర్లోని. ఇది నేను ఎప్పుడో ఇంట్లో నాకు బోర్ కొడుతుందని చెప్పేసి ఇలా చిన్న క్యారమ్ బోర్డ్ అయితే కొన్నాను, బట్ ఆడేవాళ్ళు లేక దాన్ని అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు కార్డ్ పక్కన ఉన్న కార్నర్ ఇంకా ఈ సెంటర్ పార్ట్ ఉన్నదంతా కూడా నేనైతే వాక్యూమ్ పెట్టేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదంతా కూడా 2 బెడ్రూమ్స్ కూడా కార్పెటే ఉంటుంది. సో దాని మీద వాక్యూమ్ పెట్టే క్లీన్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఈ సెకండ్ బెడ్రూమ్లో ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్న బెడ్రూమ్లోని ఈ కాట్ కానీ కబోర్డ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఈ ఏసీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ హౌస్తో పాటే ఇచ్చారనమాట. బట్ ఇవి మేము ఏమీ కూడా యూజ్ చేయము. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న స్టాండ్ అయితే పెట్టి దాని మీద చిన్న బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టాను అనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇంక ఇక్కడ ఓన్లీ బెడ్ ఒకటి ఉంది. ఇంకా ఆ బెడ్ మీద బాక్సెస్ అన్నీ కూడా తీసేసి ఇలా ఈ కబోర్డ్ పైన అయితే పెట్టేసి అవసరమైనవన్నీ మాత్రం మొత్తం అంతా క్లియర్ చేసేసాను. ఈ బెడ్ కూడా మొత్తం క్లియర్ చేసేసాను. బట్టలు పెట్టుకునే స్టాండ్ అయితే మేము ఇది వరకు యూజ్ చేసే బెడ్రూమ్లో అయితే ఉంటుండే. ఇప్పుడు దాన్ని తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ సన్లైట్ అయితే వస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలోని ఫుల్ కిచెన్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. సో బట్టలు కూడా బాగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది హౌస్ అంతా, రూమ్ అంతా కూడా. మొత్తానికి కొన్ని ఇయర్స్ నుంచి దుమ్ము పట్టిన హౌస్ని అయితే ఈ రోజు అయితే క్లీన్ చేసేసాము. ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి క్లీన్ చేసామన్నమాట. నేను అంతా క్లీన్ చేస్తుంటే మా హస్బెండ్ అన్ని డస్ట్ అని తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేస్తున్నారు. ఇంత వర్క్ చేసిన తర్వాత ఫుడ్ చేసుకొని తినేంత ఓపిక అయితే ఉండదు కదా. ఇంకా బయటకైతే హోటల్కి అయితే తిందామని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా నేనైతే స్నాక్స్ ఈ విధంగా తీసుకున్నాను. బటర్ చికెన్, బటర్ నాన్. మా హస్బెండ్ అయితే చపాతి అండ్ మటన్ కర్రీ తీసుకున్నారు. సో ఇంకా మాకు ముందుగానే ఇక్కడ పాపడ్ అయితే పెడతారనమాట ఫస్ట్. ఇంకా అవి తిన్న తర్వాత మనం ఆర్డర్ ఇచ్చినవన్నీ కూడా ఇస్తారు. ఇంకా మేమైతే ఫుడ్ అయితే తినేసి ఇంటికి రిటర్న్ అయితే వచ్చాము. ఇది మా అపార్ట్మెంట్కి
చెప్పాను కదా పార్క్ ఉంటుందని చెప్పేసి దాంట్లోనే ఇదొక పెద్ద గ్రౌండ్ అనమాట. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు చాలామంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ రోజు అయితే సౌదీ ఫార్మేషన్ డే కదా, సో హాలిడే అనమాట. సో అందుకే ఎవరు కూడా జనాలు కనిపించడం లేదు. మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. ఇదంతా కూడా పార్క్ ఏరియా. సో ఇది ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.